నమస్తే, వెల్కమ్ టు స్టార్ న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై పునరాలోచించి చైర్మన్ పేరును వెంటనే మార్చాలని తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఇంద్ర పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై పునరాలోచించి డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న శివరాత్రి ఐలుమల్లు మాట్లాడుతూ, గుంజా రేణుకను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించిందన్నారు. ఆమెకు వడ్డెర్ల సమస్యలు, స్థితిగతులపై ఎలాంటి అవగాహన లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారిని చైర్మన్గా నియమిస్తే వడ్డెర సామాజిక వర్గానికి లాభం చేకూరకపోగా నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి వడ్డెర్ల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులను రాష్ట్ర చైర్మన్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లను సమీకరించి చెలో సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వడ్డెర సంఘాలను సంప్రదించి వారి సూచనల మేరకు రాష్ట్ర వడ్డెర సంఘానికి చైర్మన్గా నియమించాలని ఆయన కోరారు. చైర్మన్ పదవిని కనుక ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది, మా వడ్డెర సంఘానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్న చైర్మన్ పదవిని తొలగించి కొత్తగా ఇచ్చిన లిస్టులో మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా చైర్మన్ నియమించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. జై వడ్డెరా. తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష నిర్వహించాం. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ వడ్డెర్ల అవినీతికై వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు చైర్మన్గా శ్రీ గుంజా రేణుక గారి పేరును ప్రకటించింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పే విషయం ఒకటే, గుంజా రేణుక గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 5 సంవత్సరాలు దేవరకొండ జడ్పీటీసీగా ఉండి మా వడ్డెర కులానికి, అదేవిధంగా రాష్ట్ర వడ్డెర కులానికి ఏమి చేసింది లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియపరిచేది అంటే, మీరు ప్రకటించిన ఏదైతే పేరుందో ఆ పేరును వెంటనే తొలగించి వడ్డెర కులం కోసం, వడ్డెర సంఘం కోసం పనిచేసి, అదేవిధంగా వడ్డెర్ల పూర్తి స్థితిగతులు తెలిసిన వ్యక్తి, వడ్డెర సంఘం సభ్యుడు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నూతన చైర్మన్గా ప్రకటించాలని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియపరుస్తూ, మీరు ప్రకటించిన ఎలా రాష్ట్రంలో భారీ ఎత్తున ధర్నాలు రాష్ట్రంలో తెలియపరుస్తాం. దయచేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారికి మేము వడ్డెర సంఘం నుంచి తెలిపేది ఏంటంటే, 48 గంటల్లోపు మీరు ప్రకటించిన పేరును మార్చి వడ్డెర సంఘ నాయకులు, అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వ్యక్తిని ప్రకటించకపోతే రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరినీ తీసుకొని మేము సెక్రటరీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. జై వడ్డెర.